ఫ్రెండ్స్, జగన్ అరెస్ట్ పై కుట్ర నిజం తెలుసుకోండి. ఈ విషయాన్ని తెలియాలనగా వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ బాస్ జగన్ అరెస్టు ఖాయమన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అయితే లిక్కర్ స్కామ్ లో నిందితులు ఇచ్చిన కీలక సమాచారంతో జగన్ అరెస్టుకు సిట్ రంగం చేస్తుందని కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నారు. అయితే మరోవైపు 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్రపై చర్చించబోయని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారని, ఆయన అరెస్టు కావచ్చనే ప్రచారం ఉవ్వెత్తున జరుగుతోంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జగన్ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే లేదన్న వాదన కూడా అంతే ఎక్కువగా సాగుతోంది. జగన్ ను అరెస్ట్ చేయమంటే కూటమి ప్రభుత్వం చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లేని అంటున్నారు. అందుకే ఎప్పటి నుంచో జగన్ ను అరెస్ట్ చేస్తామని లేఖలు ఇస్తున్నా ఆయనను టచ్ చేయడం లేదని అంటున్నారు. అయితే అరెస్టు ప్రచారంపై జగన్ కూడా 2 రోజుల క్రితం స్పందించారు. తనను అరెస్టు చేయగలరా అంటూ ప్రశ్నించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, విజయవాడలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అంటే తనను అరెస్ట్ చేయమని, అంటే తన నివాసానికి వచ్చి తీసుకుపోవాలని సిట్‌కు హిట్ ఇచ్చారు ఆయన. జగన్ అలా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సిట్ స్వీకరించడం లేదు. దానికి కారణం జగన్ పాత్రపై మరిన్ని ఆధారాలు సంపాదించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జగన్ అరెస్టుకు కేంద్రం నుంచి అనుమతి కూడా ఉండాలని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ప్రభుత్వం పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా 3 పార్టీలు భవిష్యత్తును ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే ఏ పార్టీ తన సొంత అజెండా అమలు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ ను అరెస్ట్ చేసి ఆయనను రాజకీయంగా దెబ్బతీయాలనేది టీడీపీ ప్లాన్ గా చెబుతున్నారు. దీనికి జనసేన కూడా సహకరించే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. కానీ బీజేపీ తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన మద్దతు కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పటికీ ఆ పార్టీ వైసీపీని వదులుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఈ విధంగా అయితే జగన్ ను జైలుకి పంపించాలని భారీ కుట్ర చేస్తున్నా గానీ బీజేపీ మాత్రం అడ్డుపడుతుందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.